ఐపీఎల్ 2026 టైమ్స్ అయితే ఇంకా స్టార్ట్ అయింది భయ్య. ఇంకా ఈ రోజు అయితే 6వ మ్యాచ్గా సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్. అంటే ఈ రెండు టీంలు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాయి. మన సన్ రైజర్స్ వాళ్ళు అయితే ఆర్సీబీ వాళ్ళతో ఓడిపోయారు, కేకేఆర్ వాళ్ళు ఎంఐ టీంతో అయితే ఓడిపోయారు. ఇంకా ఈ రెండు టీంలను అయితే ఇంకా ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కడ కాదు, కోల్కతాలోనే. ఇంకా ఈ మ్యాచ్లో అయితే ఇంకా రెండు టీంల మధ్య యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా మా సన్ రైజర్స్ వాళ్ళు అయితే దుమ్ము రేపేస్తారు. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ బాగా ఆకలితో ఉన్నారు. పైగా మొన్న స్కోర్ కూడా ఏం పెద్ద కొట్టలేదు, 200 కొట్టారు. కానీ 200 స్కోర్ కొట్ట కూడా చాలా గ్రేటు. ఎందుకంటే ఫస్ట్ టైం మ్యాచ్లో 200 స్కోర్ కొట్టడం అది ఇంతవరకు ఎవరు కొట్టలేదు అనమాట ఆ స్కోర్. అంటే ఆర్సీబీ వాళ్ళు కొట్టారు, కానీ తర్వాత మ్యాచ్లు వరుసగా 4-5 మ్యాచ్లు జరిగాయి, కానీ ఈ 4-5 మ్యాచ్లు ఎక్కడ కూడా 200 స్కోర్ అయితే కొట్టలేదు. ఇంకా ఈ స్కోరు మళ్ళీ మనోళ్ళు బీట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే 283 రన్ అయితే కొట్టారు, అదే హైయెస్ట్ స్కోర్ అయింది ఇంతవరకు ఐపీఎల్ కెరీర్లో. అంతే, లాస్ట్ టైం ఐపీఎల్ కెరీర్లో ఎవరైతే కొట్టలేదు ఈ స్కోరు. కానీ ఈ 2026లో కూడా మన సన్ రైజర్స్ వాళ్ళే ఎక్కువ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉన్నాయి. అలాగని కేకేఆర్ వాళ్ళు ఏం తక్కువేం కాదు, వాళ్ళు కూడా బాగానే ఆడతారు. కానీ ఏంటంటే కేకేఆర్ టీమ్స్లో మరి అంత స్కోర్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ చూద్దాం, వాళ్ళు కూడా కొట్టచ్చాము చెప్పలేము. ఎందుకంటే ఐపీఎల్లో ఏ టీం ఎలా మారిపోద్దో ఎవరికి తెలియదు, ఏ ప్లేయర్స్ ఎలా ఆడతారో అనేది ఎవరు కూడా గెస్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు టీమ్స్ వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. కానీ నేనేంటంటే తెలుగు వాడిని కాబట్టి, మన హైదరాబాద్ వాడిని కాబట్టి నాకు సన్ రైజర్స్ మన టీమే నాకు చాలా ఇష్టం. పైగా సన్ రైజర్స్ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. అలాగని మిగతా టీమ్స్ని మనం తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళు ఏం చేతగాని వాళ్ళు, ఆడలేని వాళ్ళు అని అయితే కాదు. అందరూ బాగానే ఆడతారు. కానీ ఏంటంటే టైమింగ్ అనమాట, ఓపిక బట్టి టైమింగ్తో వాళ్ళు ఆడాలి. అదైతే చాలా కష్టం, అది చూద్దాం. ఇంకా ఈ టైమింగ్లో ఎవరు దీన్ని బీట్ చేస్తారనేది. ఇంకా మొత్తానికైతే ఈ రెండు టీంలు వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. ఇంకా ఈరోజు మ్యాచ్ ఒక 7:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ మిస్ కాకుండా చూసేయండి. చూసి ఏమైనా ఇంపార్టెన్స్ మ్యాటర్స్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, వాటిని కూడా మనం షేర్ చేసుకుందాం. ఇంకా రెండు టీం వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.